నల్గొండ జిల్లా చెండూరు మున్సిపాలిటీలో గడప గడపకు ప్రచారం ఉత్సాహంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో 1వ వార్డు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి తేలుకుంట్ల రాజకుమారి చంద్రశేఖర్ భారీ జన సమీకరణతో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల్లో డబ్బు, మద్యం ప్రభావాలకు లోను కాకుండా 5 సంవత్సరాల ప్రజలు వెంట ఉండి వార్డు అభివృద్ధికి కృషి చేసే వ్యక్తికి ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. తమను గెలిపిస్తే సీసీ రోడ్లు, డ్రైనేజీ, పారిశుద్ధ్యం సహా వార్డులోని అన్ని సమస్యలను పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేయలేదని, ఈ విషయాన్ని ప్రజలంతా గమనించి బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలని ఆమె పిలుపునిచ్చారు. మేము తేలుకుంట్ల రాజకుమారి చంద్రశేఖర్ గత 10 సంవత్సరాల సంధి బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితిగా ఉండే ఆ పార్టీలో క్రియాశీలకంగా పనిచేయచ్చు. ఈసారి 1వ వార్డు నుంచి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలవడం జరిగింది. ఈ సందర్భంలో ఈ రోజున ఇంటింటికి ప్రతి ఒక్క ఓటర్ని కలిసి మేము చేయదలుచుకున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి, గతంలో ఉన్న సమస్యల గురించి ప్రస్తావించి వారికి ఈ వార్డు యొక్క అభివృద్ధిని ఖచ్చితంగా అమలు చేస్తామని హామీ ఇచ్చి వారి యొక్క పూర్తి మద్దతును మేము పొందడం జరిగింది. ప్రతి ఒక్కరూ మా యొక్క విజయం పట్ల ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వము లెక్కలేనన్ని హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీని కూడా ఇంతవరకు అమలుపరచ 2 సంవత్సరాలు గడిచింది, ఒక్క హామీ కూడా అమలుపరచలేదు. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత ఉన్నారు. ఆ యొక్క వ్యతిరేకత మా గెలుపుకి సువర్ణ అవకాశాలు చేస్తామని చెప్పి మేము భావిస్తున్నాము. మరియు ఈ సందర్భంగా మేము చెండూరు మున్సిపాలిటీ ప్రజలందరికీ విన్నపం ఏమనగా, బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు వేసి కారు గుర్తు యొక్క అభ్యర్థులందరినీ ప్రతి ఒక్కరిని గెలిపించి చెండూరు మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము. మీ మీడియా మిత్రుల ద్వారా మేము చెప్పేది ఒకటే, బీఆర్ఎస్ ప్రభుత్వం ద్వారానే అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి. కాబట్టి 100% ప్రతి ఒక్కరు బీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలిపి ఓట్లు వేసి